ఒరే కొబ్బరి వాడడం కోసం అలా కొట్టుకున్నారు. అందరికి తలకో కొబ్బరి వాడడం ఇచ్చేయచ్చు కదా. చెప్పకపోతే ఇచ్చి దొబ్బించుకోవచ్చుగా. ఒరే బూతులు బాబురావు, నీ తోటలే పట్టుకొచ్చిరా. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత నీ ముఖానికి నవ్వు ఒకటి. తాడి చెట్ల పెరిగాడు, బియ్య చదివాడు, కనీసం బియ్యంలో రాళ్ళేరటానికి కూడా పనికి రాకుండా అలా టొమాటోలు తింటున్నాడు. ఈ తిట్ల వల్ల ఆడి జీవితం అలా పోలవరం ప్రాజెక్ట్ లో తయారైంది. అదిగో ఆవిడకి ఎక్కులు కూడా. ఒక్కసారి వాడి పెళ్లి చేసి చూడండి, బాగా కష్టపడి చెమటోర్చి మిమ్మల్ని తాతం చేసి పెడతాడు. కూతురు చెప్పినా బాగా చెప్పేవరా. నీ తమ్ముడు కూతురు పెళ్లిడికి వచ్చిందిగా, వీడికి ఇస్తారేమో వెళ్ళి అడుగు. నా జేబులో నిరోధ ప్యాకెట్ ఉందమ్మా. నిన్ను నిన్ను ఏం చేస్తారో చూడు. కావ్య పుట్టిన కాడి నుంచి మా సూరిబాబు పెళ్ళామనే కదా అనుకున్నా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటే అంత మాట అన్నా? నీ కొడుకుని ఏం చూసి చేసుకోమంటావు? నాకంటే తక్కువ చదివిన చదువును చూసి చేసుకోమంటావా? పోనీ అందం చూసి చేసుకుందావా అంటే ఈయన గారు అభిషేక్ బచ్చను కాదు, ఆస్తి చూసి చేసుకోవటానికి అంబానీ మనవడు కాదు. పని పాట లేకుండా పనికి మాలిన వాళ్ళతో ఫైటింగ్లు చేస్తూ తిరుగుతున్న వాడిని చేసుకుని జీవితాంతం ఏడవమంటారా? పక్కింటి వెంకట్రావు గారు అమ్మాయి మీ ఆయన ఎవరు అంటే డాక్టర్ భార్యనని చెప్తుంది. ఎదురింటి వెంకటలక్ష్మి సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారి పెళ్ళాన్నని చెప్తుంది. రేపు ఈయన గారిని పెళ్లి చేసుకుని నేనేమని చెప్పాలి? ఊరికి మనగాడి పెళ్ళానని చెప్పుకోవే. బావా, నీకు నాకు పెళ్ళనేది జరగని పని. అంత మాట అనకే. పెళ్ళైతే మగ పిల్లలు బాగుపడతారు. బాగుపడకపోతే నా జీవితం నాశనం అయిపోదు. నా తల్లివి కాదు, నీ కాళ్ళు పట్టుకుంటానే. అత్తామావలో నా కాళ్ళు గడికి కన్యాదానం చేయాలి. అలాంటి నువ్వు దీని కాళ్ళు పట్టుకుంటావే? పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇక్కడ టచ్ చేసావే. నువ్వన్న అందరికంటే టాప్ గా నువ్వు షాక్ అయి షేకే రేంజ్ లో నీ ముందు నిలబడిపోతే నా పేరు సూరిబాబే కాదే. మన ఊరి కాలువకి ఎవరో ఢిల్లీ ఆయన పేరు పెడతానన్నారండి. మీరు ఎలాగైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన తెలుగు వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళలో ఒక్కరి పేరు పెట్టించండి. విమానాశ్రయానికి, వీధికి, కాలవకి, ఆఖరికి కాలనీకి పేరు పెట్టాలన్నా ఒక్క తెలుగోడు పేరు పెట్టరు. ఢిల్లీ నుంచే తెస్తారు. వాళ్ళ మీద ప్రేమ అనుకున్నా ఓట్ల కోసం. మరి సెలవండి. బాధపడమాకండి, గవర్నమెంట్ మారితే వాళ్ళు పెడతారులేండి తెలుగోడి పేరు. సరే మంచిది.
నమస్కారం శ్రీరాములు గారు. రండి రండి, నమస్కారం. ఉదయం చెప్పుంటది అన్నయ్య గారు. బాబు గురించేగా. ఈడు గాలికి తిరుగుతూ ఇంటి మీద గొడవలు తెస్తున్నాడండి. ఏంట్రా నీ జాతకం మొత్తం ఈయనకి తెలుసులేరా? అంత విడమని చెప్పాలా? ఎక్కడ ఉద్యోగం అడిగినా డిగ్రీ తప్పినోడికి ఏమిస్తామంటున్నారు. సాయానికి వచ్చి దాపరికి వెంచుకురా. ఈసారి నేను ఎలక్షన్ లో నిలబడొద్దు అనుకుంటున్నాను. నా తరపున నా ప్రతినిధిగా సూరిబాబు నిలబెడితే ఎలా ఉంటుంది? ఏంటి ఈయన్ని నిలబెడతారా? ముక్కుకు సూటిగా పోయేవాడు, అన్యాయాన్ని సహించలేని వాడు ఈడు రాజకీయాలకు ఎందుకు పనికొస్తాడండి? వాడే కావాలయ్యా. ఓ ఏమిటికి పనికిరాని వాళ్ళు ఈ మధ్య రాజకీయాల్లోకి వస్తున్నారని అందరూ అనుకుంటున్నారుగా. మా రోజుల్లో సంఘ సేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళం. ఈ మధ్య సంచి సేవ చేయటానికి వస్తున్నారయ్యా. ఇవన్నీ ఎందుకు గానీ వీడికి ఏదైనా ఉద్యోగం చూడండి శ్రీరాములు గారు. ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులను అడిగినా మా అబ్బాయిని డాక్టర్ని చేస్తాం, ఇంజనీర్ చేస్తాం అంటున్నారే గాని మా వాడిని రాజకీయాల్లో తీస్తామని ఎవరు అంటలేదయ్యా. రాజకీయ నాయకులు వాడు కొడుకుని రాజకీయాల్లో దింపుతున్నారు కదండి. ఉద్యోగం వస్తే గానీ వీడికి ఎవరో పిల్లనేమని అంటున్నారండి. పెళ్ళైతే గానీ వీడు బాగుపడేటట్లు లేడండి. నా రికమెండేషన్ లో చిన్న చిక్కు ఉందయ్యా. లంచం తీసుకోకుండా పై వాళ్ళు ఎవరో పనిచేయరు, నన్ను చూసి లంచం అడగటానికి ధైర్యం చేయరు. ఇన్నేళ్లు మీకు ఓటేసి చేతులు జోడించి అడుగుతున్నా, ఆయన దారి చేయండి అన్నయ్య గారు. సరేనమ్మా, డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అడుగుతాను. రేపు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలవమని. కలవరా? అమ్మయ్య. నన్ను కొట్టినా చంపినా నా భూమి రాసివ్వను. నువ్వేంట్రా సంతకం పెట్టేది? నిన్ను చంపి నీ డెడ్ బాడీతో ముద్ర ఎంచుకుంటా. కాల్చదు, నన్ను కాల్చదు, కాల్చదు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తీవ్రవాద దాడులకు దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. దీనిపై ప్రజల అభిప్రాయాన్ని ఇప్పుడు చూద్దాం. మొన్న బెంగళూరు, నిన్న ముంబై, నేడు హైదరాబాద్ ఉగ్రవాదులు దాడి చేస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు ఎన్ని చోట్ల దాడులు జరిగినా కళ్ళు తెరవని ఈ ప్రభుత్వం ఎందుకో? ఇదంతా ఈ ప్రభుత్వ వైఫల్యమే. మంత్రులు, అధికారులు అవినీతి గడ్డి వేస్తున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. అధికార పార్టీకి వ్యతిరేకంగా మీరు రోజుకో ధర్నా చేస్తున్నారు. ఇలా ఎంతకాలం? ఈ ప్రభుత్వ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, కిడ్నాపులు చేయటం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పేద రైతుల భూముల్ని సెజ్ల పేరుతో దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు అందటం లేదు, వృద్ధులకు పెన్షన్లు అందటం లేదు, పోలీస్ స్టేషన్ లో న్యాయం దొరకటం లేదు, చౌకటి పోల్లో సరుకులు దొరకటం లేదు. ఈ పరిస్థితి మారేంత వరకు మేం పోరాటం సాగిస్తూనే ఉంటాం. వస్తాను. మీరు రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ అంటుంది. దీనికి మీ సమాధానం విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఏందయ్యా పని? మమ్మల్ని విమర్శించడమే పని. మేమేం మంచి పని చేసినా వాళ్ళ మీద రాళ్ళేయటం తప్పితే వాళ్ళకి వేరే పని ఉందా? అట్లా చేయలేదనుకో వాళ్ళ పార్టీ మనుగడే దెబ్బతింటుంది. వాళ్ళు ఏం చెప్పినా మేము చేసేది చేసుకుని పోతూనే ఉంటాం. చట్టం తన పని తను చేసుకుపోతూనే ఉంటుంది. కానీ మీరు ఏం రాసుకుంటారు రాసుకుంటారు. చుట్టాలకు మనం ప్రభుత్వాస్తులు రాసుకుంటూ పోదామండి. సూరిబాబు, నా ఉద్యోగానికి ఎంత పెట్టేట్టున్నావు? సూరిబాబు, నీ హెల్ప్ తగలడా రే?
మీరేం భయపడకండి, డబ్బులు రెడీ చేయండి, మీ పని ఏం చేస్తాడు. కంగారు పడతావు. అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా సార్, నాకు కూడా హెల్ప్ చేస్తాడు. ఇదిగో ఇలా చేశారు సార్. ఆ శ్రీరాములయ్య చెబితే నేను పిఎస్ గా పెట్టుకున్నా. ఏమయ్యా హెల్ప్ కాదయ్యా, ముందు పని చేయటం నేర్చుకో. మీ పని చూడడానికి వచ్చాడండి. సరే పండి. వెళ్ళండి. ఏమయ్యా నిన్నేనయ్యా, వెళ్ళు, నిన్నే వెళ్ళమంది. మీరండి, వెళ్ళు. నమస్కారం నువ్వు కూడా వెళ్ళవయ్యా. అలాగే దా. ఫైల్ బాగా చదివండి. ఏంది ఇది? ఏం జరిగిందమ్మా? రోజు ఒకడు గ్యాంగ్ తో వచ్చి హాస్టల్ దగ్గర నన్ను టీజ్ చేస్తున్నాడు అన్నయ్య. బాగా ఏడిపిస్తున్నాడు. అసలు మొన్న అయితే చాలా భయం వేస్తుంది అన్నయ్య. రౌడీ గ్యాంగ్ తో గొడవలు ఎందుకమ్మా? నువ్వే చూసి చూడనట్టుగా తలంచుకుని. ఇది సెక్రటరీలో తేలే విషయం కాదమ్మా, స్ట్రీట్ లో తేలే విషయం. నువ్వు వెళ్ళమ్మా. నా ఫిగర్ వస్తుందిరా. ఎక్కడో గ్యాస్ లీక్ అవుతున్నట్టుందిరా. లీక్ అయ్యేది నీ టైర్లకు గాలి చచ్చినాడు. ఎవరా నువ్వు నా జీప్ టైర్ లో గాలి తీస్తున్నావు? ప్రాణం ఉన్న ఆడపిల్ల జీవితంలో గాలి తీస్తున్నప్పుడు తొక్కలో టైర్లో గాలి తీస్తే ఏంట్రా? నేను ఎవరినో తెలిసి ఆ పని చేసావా? ఎవడు పడితే ఆడు నేను ఎవరో తెలుసా అనేవాడే. తెలుసురా, నువ్వు మనిషివే, నేను మనిషినే. కొట్టుకోవడానికి పేరు కులం గోత్రం ఎందుకురా? బాసు, ఇది పద్ధతి కాదని నేను అంటాను. అంటానికి నువ్వెవడరా అని మీదకి వస్తావు. అప్పుడు మిమ్మల్ని బాగా ఉతికి ఆరేస్తాను. కామెడీగా కుంటుకుంటే ఇంటికి వెళ్తారు. అవసరం ఇదంతా? లుక్ ఇస్తున్నాడు రా, లాభం లేదు. నన్ను ఇక్కడ టచ్ చేశాడు, నేను వన్ టచ్ చేస్తాను. ఓకేనా? దీని గురించి పోలీసులకి ఏమైనా చెప్పారా? పోలీసులకి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. మా అన్నయ్య ఫ్రెండ్ హెల్ప్ చేశారు. అదిగో ఆయనే. సార్ మీరు చెప్పండి. సార్ హాస్టల్లో మిమ్మల్ని అందరూ హీరో అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అయ్య బాబాయ్, నన్ను హీరోని చేయకండి. మళ్ళీ రాజకీయాల్లోకి చేరాల్సి వస్తుంది. నేనేం చెప్పను, నాకేం తెలీదు. నేను వెళ్ళిపోతున్నాను. ఏదైనా తను చేస్తానని, మాటల్లో చెప్పనని, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు నిర్మూలించడానికి తను పుట్టానని ఆవేశంగా చెప్తున్నారు సూరిబాబు గారు. కెమెరామ్యాన్ వెంకట్ తో అచ్యుత్. ఇది మామూలు ఓవర్ కాదు, చాలా ఓవర్. నేను చెప్పిందేంటి, నువ్వు చెప్పేదేంటి? ఏం లేదు సార్, కొద్దిగా వెడల్పు చేశాను, చిన్న బిల్డప్ కోసం. మీ చిన్న చిన్న బిల్డప్ల వల్లే పెద్ద పెద్ద ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ప్రభుత్వానికి ఇది పెను సవాలని సూరిబాబు గారు చెప్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో నిత్యం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ. అయ్య బాబాయ్, మీ ఛానల్స్ లో దండం. ఇక్కడ టచ్ చేశారు, నన్ను వదిలేండి బాబాయ్. కెమెరామెన్ శ్రీనివాస్ తో రమణ, ఓవర్ టు స్టూడియో. తమ్ముడు 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 రేయ్, నా తమ్ముడిని కొట్టాడు ఎవడో నాకు ఇప్పుడే తెలియాలి. పడెక్కడున్నా పట్టండి, పడే. ఏమైందిరా? సిటీ మొత్తం ఎక్కడ కనిపించలేదు. అయితే చూడరా. ఎవట్రా నువ్వు? నేనెవరో తెలిసి నా ముందుకొచ్చావా? నీకు జుట్టు ఎక్కువ మెదడు తక్కువ ఆడికి తెలిసిపోయింది. నిన్ను అడిగానా? ఎత్తుకెళ్ళి మిషన్ లో పడేయండి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసే నా తమ్ముడి మీద చెయ్యేసావా? కళ్యాణ దొబ్బిని అనుకున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కనపడతానే ఉంది. నేను మాత్రం సీఎం అనుకుంటాను. డబ్బు ఎక్కువైతే 7 సార్లు తినండి, అంతేగాని ఆడపిల్లల జోలికి రాకండి. వస్తే కొడతావా? తప్పు చేస్తే ఎవరినైనా తొక్కి నార తీస్తా. అది నువ్వు కావచ్చు, నీ బాబు కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు. ఎవడైనా నన్ను చూస్తే గజ గజ వణుకుతూ చంపుతానని నువ్వేంట్రా? ఆ కళ్ళల్లో బెదురు లేదు, గుండెల్లో వణుకు లేదు. చావుకి బతుక్కి మధ్యలో ఉన్న కొద్ది క్షణాలు భయపడేవాడు మగాడే కాదురా. నిప్పుతో చెలగాటమాడుతున్నావు.
చీచి బుజ్జి నాన్న ఠు. చిన్నప్పటి నుంచి అందరూ అదే అంటున్నారా, నిప్పుతో చెలగాటం అంటున్నానని. నా మాట నిప్పు, నా చూపు నిప్పు, నా రక్తం నిప్పు. లావా లావా అంటే ఏంటో తెలుసట్రా? కూల్ గా ఉన్నంత వరకే, బయటికి వచ్చిందంటే చస్తావు. రేయ్, శ్రీరాముడు నడిచిన నేల మీద ఒట్టు. నీ తమ్ముడు మళ్ళీ ఆడపిల్లల జోలికి వచ్చాడంటే అడవిలో పాతేస్తా. సార్ సెలవు కావాలి, ఒక లెటర్ టైప్ చేసిస్తే సీఎం గారిని అడుగుతా. లీవ్ ఎక్కడిస్తారు? మహేంద్ర తమ్ముడిని కొట్టావంట. ఫోన్ అదే విన్నారంటే లీవ్ కాదు, లాంగ్ లీవ్ ఇస్తారు సీఎం గారు. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా. ఆ ఫోన్ రింగ్ అవుతోంది, సీఎం గారు బిజీగా ఉన్నట్టున్నారు. జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. ఏందే సడన్ గా జనగణమన మొదలు పెట్టా? నాకు ధైర్యం కావాలంటే జనగణమన పడతానండి. ఇప్పుడు నీకు ధైర్యం ఎందుకు కావాల్సి వచ్చిందబ్బా? నాకు లీవ్ కావాలండి. ఎందుకో? నా పెళ్లి చూపులండి. అబ్బో అదంతా సిగ్గే, ఇప్పటికే చాలా ముదిరిపోయావు. సరే వెళ్ళి లెటర్ కొట్టించుకురా, సంతకం పెడతా. హలో, సీఎం గారికి లైన్ కలుపు. ఆ లైన్ లో ఉన్నాను సార్. హలో, ఇప్పుడు ఎవరు ఫోన్ కలిపారు? మహేంద్ర తమ్ముడు గజేంద్ర గారిది. ఒక్క 5 నిమిషాలు ఆగచ్చు కదండి. టేబుల్ మీద ఫైల్ మాత్రం కదపరు, అటువంటి ఫోన్ లో కలుపుతారు. నేను చూసుకుంటాలే. లెటర్. జనగణమన ఎందుకు పాడావరా? నా ఉద్యోగం పోకూడదని. ఆ బుద్ధి గజేంద్ర తమ్ముడు కొట్టినప్పుడు ఉండాలా. సార్ వాళ్ళ హాస్టల్ దగ్గర అమ్మాయి. తెలుసు ఆపు. ఆడికి ఆ అమ్మాయి అవసరం, ఆడన్న నాకు అవసరం. ఏ రాజకీయ నాయకుడైనా బీసీలని ఎస్సీలని నమ్ముకుంటాడు. నేను వాళ్ళని నమ్ముకుంటా, కాకపోతే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. బీసీలంటే బ్రీఫ్ కేసులతో వచ్చేటోళ్ళు, ఎస్సీలంటే సూట్ కేసులతో వచ్చేటోళ్ళు. అర్థమైందా? ఇటువంటి తప్పు ఎప్పుడు చేయమాక. పెడ